చూస్తున్నా బ్రో బిగ్ బాస్. కానీ నాకు ఒకటే ఏంటంటే చాలా వరకు మన తనుజ గారు విన్ అవుతా అని చెప్పి అంటున్నారు. కానీ నా తనుజ గారు విన్ అవుతా నేను బాధపడతానండి. నాకు కళ్యాణ్ గారు చాలా ఇష్టం అండి. కళ్యాణ్ గారు జెన్యూన్ పర్సన్. కళ్యాణ్ గారు విన్ కావాలి. ప్రతి ఒక్కరు చెప్తున్న పబ్లిక్ కి ప్రతి ఒక్కరు ఓటింగ్ చేయండి. మన బిగ్ బాస్ లో కళ్యాణ్ గారు ఆర్మీ మ్యాన్ అండి. అతను ఆర్మీలో ఎంతో సేవలు చేసి మన కోసం బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యారు. కానీ ఒక్కసారి మనం ఒకప్పుడు ఒక రైతుని గెలిపించాము, అదే మన పదవి ప్రశాంతం గెలిపించాము. ఈసారి మాత్రం బిగ్ బాస్ 9 లో మన కళ్యాణ్ గారు విన్ కావాలని కోరుకుంటున్నానండి. తనుజ విన్ అయింది, నీకు కళ్యాణ్ విన్ గాడు. ఎందుకంటే తనుజ గ్లామర్ గా ఉంది, ఒక కంటెంట్ ప్రకారం మాట్లాడుతుంది, అన్ని చేస్తుంది. కళ్యాణ్ ఏమన్నా సైలెంట్ గా ఉంటాడు, ఏదో ఒక మూలకుండి ఏదో గేమ్ నడిపిస్తాడు. అంటే ఒకరు జోలికి వెళ్ళాడు, ఒక అభిప్రాయం తీయడు. కాకపోతే తనుజ మాత్రం నాగార్జున సీరియల్ నాగార్జున నాటకాల్లో నటిస్తుంది కాబట్టి ఆమె గెలిపియాలని మీకు నేను నాగార్జున చేయట్లేదని చాలా మంది అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎవరు? ఆమె తప్ప ఏమన్నా చేసిందా? ఆమె అన్ని సీన్స్ బాగానే చేస్తుంది. ఆమె అన్ని చేస్తుంది, అన్ని జడ్జిమెంట్ కూడా నెంబర్ 1 ఇస్తుంది అనమాట అందరికి, ప్రతి ఒక్కరికి. కళ్యాణ్ ఏం చేస్తున్నాడు చెప్పు ఒకసారి. కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కళ్యాణ్ గారు జెన్యూన్ గా ఉన్నారండి. ఆ జెన్యూన్ మనకు నచ్చింది. ఎందుకంటే మీరు ఒకవేళ గెలిపించారు, ఇప్పుడు తనుజ గెలుస్తుంది. తనుజ గనక గెలవదని అంటున్నావా? గుండు కొట్టించుకుంటావా? నేను చెప్తున్నా గుండు కాదు. నేను చెప్తున్నా ఈ సీజన్ లో బిగ్ బాస్ 9 సీజన్ లో కళ్యాణ్ గారు కప్పు కొడుతుందండి. నేను చెప్తున్నాను, జెన్యూన్ గా చెప్తున్నాను. కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ మన కోసం ఎంతో చేసిండు. మీరందరూ పవర్ ప్రశాంత్ గెలిపించారు. తనుజ కప్పు కొడుతుంది, తనుజ కప్పు కొడుతుంది, ఇది మాత్రం రాసుకోండి. తనుజ కొడుతుంది. ఇగో వీళ్ళిద్దరికి నేను కళ్యాణ్కి రాకూడదు, ఇమ్మనీకి వచ్చి నేను బాధపడినాను. కళ్యాణ్కి అయితే రాకూడదండి. ఎందుకంటే టోటల్ గా 9 సీజన్స్ 8 సీజన్స్ బాగుందా? ఈ 9th సీజన్ బాగుందా మీకు? 9th సీజనే బాగుంది. ఇందులో మాకు తనుజ గారే నచ్చారు. ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది. అందంగా ఉంటే ఏం చేస్తారండి? అందంగా ఉంటే అందం ఇంపార్టెంట్ ఈ రోజులలో. అర్థం కావట్లేదు. స్టార్టింగ్ లో అందంగా ఉందని ఇప్పుడు ఆమె మర్చిపోయారు. ఏమంటారు? ఎవరిని? రీతు చౌదరి. ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. కాకపోతే ఆమె ట్రోల్ చేసుకుని ఆమె వెళ్ళిపోయింది పైకి. మరి దాన్ని ఎవడు చేస్తాడు? ఎవడు కదా. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతున్నారు? ఈ వీక్ అయితే దివ్య వెళ్ళిపోయి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకేముంది, ఒక 2 వీక్స్ ఉంది. ఈ 2 రోజులు నేను జర్నీ చేశాను. ఇప్పుడు అక్కడ మా ఊరు నుండి హైదరాబాద్ వచ్చాం కదా. ఈ 2 డేస్ నేను చూడలేదు. కానీ మొన్నైతే ఆ రోజు వెళ్ళిపోయినప్పుడు దివ్య వెళ్ళిపోయింది. ఆల్రెడీ అందరూ చూశారు. అక్కడికి వెళ్ళింది, మాట్లాడింది అందరి గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా ఎలా చెప్పింది దివ్య. నెంబర్ 1 మంచి చెప్పింది. నాకు రీతుకి శత్రుత్వం ఉండొచ్చు, కాకపోతే మీ ఇద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఆట కాబట్టి ఆట తీరి ఆడాలి. వెళ్ళేటప్పుడు ఒక జడ్జిమెంట్ అందరి మీద ఇచ్చి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సారి అయితే ఇంకా మనకి ఎవరు వెళ్ళిపోతారంటే మనం దాన్ని చెప్పడం. అది పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఆడుతున్నాడు. కాకపోతే తనుజ అంత కాదని చెప్తున్నా అంతే. తనుజ గెలుస్తుందని కళ్యాణ్ గెలుస్తాడు. ఇగో తనుజ గెలుస్తుంది. తనుజ ఓడిపోతే నీకు నేను 12 బీర్లు ఇస్తా. తాగుతాను కానీ ఏం చేస్తావు? కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, నేను గ్యారంటీ ఇస్తున్నా. బల్ల గుద్ది చెప్తున్నాను. తనుజ గారు గెలుస్తున్నారు, నేను తొడగుద్ది కాదు గుండె గుద్ది చెప్తున్నా. తనుజ గారు గెలుస్తున్నారు, కళ్యాణ్ గారు గెలుస్తున్నారు.